శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా పడింది, ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా పడిందనే విషయాలను చూసినట్లయితే గనుక ఈ రాశి జాతకులకు శని వక్రగతి కాలం అనేది జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువస్తుందని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ రాశి జాతకులకు ఓర్పు క్రమశిక్షణతో వ్యవహరిస్తే గనుక మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం విపరీతంగా పెరుగుతోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మొదట్లో ఒత్తిడి అనిపించినా కానీ మీ ప్రతిభతో ఉన్నతాధికారుల ప్రశంసలను మీరు పొందగలుగుతారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఊహించినటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపుపైన మీరు దృష్టి పెట్టాలి. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విభేదాలు క్రమంగా తగ్గిపోతాయి. సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తోందని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా కీళ్ల నొప్పులు, అలసట లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కష్టానికి తగిన ఫలితం లభించే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటానికి ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాన్ని దానం చేయండి. అనంతరం ఓం శ్రీ శనేశ్వర నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శని అనుగ్రహం పొందుతారు. శని వక్రగతి ప్రభావం వృషభ రాశి వారికి ఈ విధంగా పడిందని చెప్పుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.